హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మానస వైబ్స్. ఈరోజు వీడియో ఎగ్ బాల్స్ చేస్తున్నానండి. ముందుగా నేను 3 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ లాగా బాగుంటుంది ఎగ్ బాల్స్. స్టవ్ ఆన్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికే వరకు ఎగ్స్, పిల్లల స్కూల్ నుంచి వచ్చినాక ఇలా స్నాక్స్ లాగా బాగుంటుంది పిల్లలకి ఎగ్ బాల్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఉడకబెట్టుకున్నాక పొట్టు తీసి ఒలుసుకొని పెట్టుకోవాలండి. ముందుగా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఏదో ఒకటి తినాలనుకుంటారు కదా, ఇట్లా ఎగ్స్ తోటి చేసి పెడితే బాగుంటుంది హెల్తీగా. ముందుగా 3 గుడ్లు ఉడకబెట్టుకొని చల్లారాక ఒలుచుకోవాలి. మా బాబు ఒలుస్తున్నాడండి గుడ్లు. ముందుగా మనము ఏమేమి కావాలో ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. 2 బ్రెడ్ పీసులు, 3 గుడ్లు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, శనగపిండి, కొంచెం మైదా పిండి అయినా కార్న్ఫ్లోర్ పౌడర్ అయినా సరే అండి. ముందుగా మనం ఉడికించిన గుడ్లు ఇట్లాంటి తురిమే దాని నుంచి సన్నగా జాలీలాగా తురుముకోవాలి. ఎందుకంటే పిల్లలకి ఎగ్స్ ఉడకబెట్టి పెట్టడం కన్నా ఇలా చేసి వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే రోజు ఉడకబెట్టినవి తినడం బోరు కొడుతుంది వాళ్ళకైనా. అందుకే ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా బోండా టైపు కూడా బాగుంటుంది పిల్లలకి. అందులో కొంచెం ఒక 1/2 స్పూన్ కారం, ఉప్పు, మనం తోటుండే మసాలాలైన పసుపు, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి మన టేస్ట్కి తగ్గ, కానీ నేను వేయలేదు. శనగపిండి ఒక 1/2 కప్పు, మైదా పిండి 1 కప్పు, ఉల్లిపాయలు 2 తరిమినవి, పచ్చిమిర్చి మనం కారానికి తగినట్టు వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్గు మొత్తం తురిమినాం కదా, కొంచెం పొడి పొడిగా ఉంటుందని కొంచెం లైట్గా వాటర్ చిలుక్కొని చేయికి అద్దుకొని చిలుక్కుంటే అది రౌండ్గా బౌల్స్ వేసుకోనికి వీలుంటుంది. చిన్నగా మనం నిమ్మకాయ సైజ్ అంతా చేసుకోవాలి. ఒక్కొక్కటి కొంచెం గట్టిగానే ఒత్తుకోవాలండి, బౌల్స్ విరిగిపోకుండా. ఇట్లా మొత్తం అన్నీ రెడీ చేసుకొని బౌల్స్ మనం ఇప్పుడు ముందుగా 2 బ్రెడ్ పీసులు మనం సైడ్లకు ఉన్నవి ఎక్కువ వేసుకోవాలండి. పొడి వేసుకొని పెట్టుకోవాలి గ్రైండర్కి. ఇట్లా పొడి పొడిగా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాక మనం ఆయిల్ వేడెక్కడానికి బాండీ పెట్టుకొని నూనె సరిపడా వేసుకోవాలండి. కొంచెం అంత ఎక్కువ వేసుకోరాదు, అంత తక్కువ వేసుకోరాదు. ఎందుకంటే కొంచెం నూనె వేడెక్కే వరకు మనం బాల్స్ ఇందులో కొంచెం ఇట్లా అద్దుకొని
దానికి ఎందుకంటే తడి ఉంటే కొంచెం అద్దుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్లో ఇట్లా అద్ది తీయాలండి బౌల్స్. వాటర్లో అయినా సరే మనం ఎగ్గు తెల్ల సొన ఉంటుంది కదండి, అందుట్లో అద్ది అయినా సరే దాన్ని ఇట్లా అంటించి కొంచెం మళ్ళీ కొద్దిసేపు ఇలా చేతితోటి కూడా దగ్గరికి అనాలండి దానికి పట్టేటట్టు. అన్నీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాక మనం అంతవరకు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలకి స్నాక్స్ లాగా కానీ ఇంట్లో ఇట్లే. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు టైం కూడా పట్టదండి, ఎక్కువ టైం కూడా ఇలా ఈ విధంగా చేస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి అండి. ముందుగా మన ఛానల్ మానస వైబ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తిన్నా